Good morning, students. In Unit 3, Trees chapter, we have learned what is tree, what is binary tree, the properties and terminology of binary tree, and also types of binary trees, and the ADT for the binary tree, and how the binary trees are represented in memory. So up to this, we are discussed in the last class. Okay. In today's class, we are going to discuss about very most important concept and in the point of view, very most important essay question from the unit 3, which is the concept of tree traversing techniques, binary tree traversing techniques. Okay, and its algorithms. Okay, traversing means visiting each and every node in the tree and perform some operation. For example, operation means addition of some value to every node, or you may print the contents of the node, the values of the node. Like operations we can perform on each and every node. Okay, so totally a tree traversal is a method of visiting every node in the tree. ట్రీలో ఉన్న ప్రతి నోడ్ ని విజిట్ చేస్తూ అక్కడ ఏదైనా మనం ఒక ఆపరేషన్ కనుక పెర్ఫామ్ చేస్తే ప్రింట్ చేయడం కానీ, అక్కడ ఉన్న నోడ్లో ఉన్న వాల్యూకి ఏమైనా సమ్ వాల్యూని యాడ్ చేయడం కానీ, ఇలా ఏదైనా సమ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే ఆ నోడ్ మీద ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ఇన్ ద ట్రీ అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రావర్సింగ్. దాన్ని మనం ఏమంటామంటే ట్రావర్సింగ్ లేదు ట్రీ ట్రావర్సల్ అని అంటారు. ఓకే, సో ఇక్కడ మనకి ట్రీస్లో బైనరీ ట్రీ ట్రావర్సల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 3 types ఆఫ్ బైనరీ ట్రీ ట్రావర్సల్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 3 కామన్ వేస్ టు ట్రావర్స్ ఎ బైనరీ ట్రీ. బైనరీ ట్రీని మనం ట్రావర్స్ చేయాలంటే 3 కామన్ వేస్ ఉన్నాయి. ఫస్ట్ వే ఈజ్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్, అండ్ ద సెకండ్ వే ఈజ్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్, అండ్ ద థర్డ్ వే ఈజ్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. ఓకే, సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న దాంట్లో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ దగ్గర డిఎల్ఆర్ అని, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ దగ్గర ఎల్డిఆర్ అని, పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ దగ్గర ఎల్ఆర్డి అని చెప్పి బ్రాకెట్స్ లో మనకి డినోట్ చేసి ఉన్నాయి. ఏంటి వాట్ ఈజ్ ఎల్, వాట్ ఈజ్ ఆర్ అండ్ వాట్ ఈజ్ డి అంటే, మనకి ఏదైనా ఒక బైనరీ ట్రీని ట్రావర్సల్ చేయాలంటే అందులో చూడండి, మనం సపోజ్ ఇది ఒక బైనరీ ట్రీ. ఈ బైనరీ ట్రీలో సో ఫస్ట్ మనం ట్రావర్స్ చేసినప్పుడు విజిటింగ్ నోట్స్ యొక్క ఆర్డర్ని కనుక మనం రాస్తే, ప్రీ ఆర్డర్ ట్రావర్సల్లో వచ్చినప్పుడు ఈ ఆర్డర్ అనేది ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ మనకి విజిట్ చేసినప్పుడు ప్రీ ఆర్డర్ ట్రావర్సల్లో ఈ పైన ఉన్న బైనరీ ట్రీని ఇది ఆర్డర్ ఇలా వచ్చింది. ఓకే, ప్రింట్ చేసాం, అక్కడ ఉన్న నోడ్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేసాం మనం. ఓకే, సో ఇక్కడ విజిట్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ నోట్లో ఉన్న డేటాని ప్రింట్ చేయడం. 40, 25, 10, 32, 78. డి అంటే ఏంటి, డేటాని ప్రింట్ చేయడం. నెక్స్ట్ ఎల్ మీన్స్ గో టు లెఫ్ట్ చైల్డ్, సో లెఫ్ట్ చైల్డ్కి మనం ట్రావర్స్ అవడం. నెక్స్ట్ ఆర్ మీన్స్ గో టు రైట్ చైల్డ్, ఆర్ అంటే ఏంటి, రైట్ చైల్డ్కి ట్రావర్స్ అవ్వడం. ఓకే, నెక్స్ట్ సో డి అంటే మీన్స్ డి అంటే ఏంటి, డేటా అంటే అక్కడ ఉన్న డేటాని ప్రింట్ చేయడం. నెక్స్ట్ ఎల్ అంటే లెఫ్ట్ చైల్డ్కి మూవ్ అవడం. తర్వాత ఆర్ అంటేనేమో రైట్ చైల్డ్కి మూవ్ అవడం. ఓకేనా, సో మరి ఈ ఆర్డర్ అనేది మరి చేంజ్ అయింది కదా ప్రతిదానికి కూడా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి ఒక్క నిమిషం. సో ఇక్కడ మీరు ప్రీ ఆర్డర్ ట్రావర్సల్లో ఇక్కడ ఆర్డర్ ఏంటి, డేటా, మూవ్ టు లెఫ్ట్ చైల్డ్ అండ్ దెన్ మూవ్ టు రైట్ చైల్డ్. అంటే ఫస్ట్ మీరు రూట్ నోడ్ దగ్గర ఎప్పుడు కూడా ట్రావర్సింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే విజిటింగ్ ఫ్రమ్ ద రూట్ నోడ్, ట్రావర్సల్ ఈ స్టార్ట్స్ ఎట్ రూట్ నోడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి.
ఓకే, నెక్స్ట్ తర్వాత లెఫ్ట్ నోడ్కి మూవ్ అవ్వాలి, రూట్ నోడ్ దగ్గర ఉన్న డేటాను ప్రింట్ చేయాలి, లెఫ్ట్ నోడ్కి మూవ్ అవ్వాలి, అక్కడ ఉన్న డేటాను ప్రింట్ చేయాలి, తర్వాత గో టు రైట్ నోడ్, అక్కడ ఉన్న డేటాను ప్రింట్ చేయాలి, తర్వాత అగైన్ గో టు లెఫ్ట్ నోడ్, అలా లెఫ్ట్ చైల్డ్ ఉన్నంత వరకు కూడా మూవ్ ఆన్ అయ్యి తర్వాత రైట్ చైల్డ్కి రావాలి. ఓకే, అదే ఇన్ఆర్డర్ ట్రావర్సల్ అనుకోండి. సో మీకు ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తాను. డి అంటే ఏంటి, డేటా. ఎల్ అంటే ఏంటి, లెఫ్ట్ చైల్డ్. ఆర్ అంటే ఏంటి, రైట్ చైల్డ్. ప్రీ ఆర్డర్ ట్రావర్సల్లో ఏం జరుగుతుందంటే, ప్రీ ఆర్డర్ ఎప్పుడు కూడా ప్రీ ఆర్డర్ ట్రావర్సల్లో రూట్ నోడు మనకి విజిటింగ్ చేసిన తర్వాత వచ్చే సీక్వెన్స్లో స్టార్టింగే ఉంటుంది. ఓకే, అంటే ప్రీ ఆర్డర్ ట్రావర్సల్లో ఫస్ట్ డేటాను విజిట్ చేస్తాం, తర్వాత లెఫ్ట్ మోస్ట్ చైల్డ్కి వెళ్తాం, తర్వాత రైట్కి వెళ్తాం. అది ఇన్ఆర్డర్ ట్రావర్సల్ అనుకోండి, ఫస్ట్ మనం ఏ నోడ్ దగ్గర ఉన్నామో ఆ నోడ్ దగ్గర డేటాను ప్రింట్ చేయకుండా ఆ నోడ్కి లెఫ్ట్ మోస్ట్ చైల్డ్స్ ఎన్నైతే ఉన్నాయో అంతవరకు ట్రావర్స్ చేసి తర్వాత డేటాను ప్రింట్ చేసి తర్వాత రైట్ నోడ్కి వెళ్తాం. అదే పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అయితే డేటాను లాస్ట్లో ప్రింట్ చేస్తాం, ముందు లెఫ్ట్ మోస్ట్ చైల్డ్కి వచ్చేస్తాం, తర్వాత రైట్ మోస్ట్ చైల్డ్కి, తర్వాత డేటాను ప్రింట్ చేస్తాం. ఓకే, ఇది ఆర్డర్. సో చూడండి, ఇక్కడ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్లోనేమో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్లో ఫస్ట్ డేటాని అంటే ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ రూట్ నోడ్ అనేది సీక్వెన్స్లో ఉంటుంది, తర్వాత నుంచి రిమైనింగ్ నోట్స్ ఉంటాయి. అదే ఇన్ఆర్డర్ ట్రావర్సల్ తీసుకోండి, అప్పుడు ఇక్కడ ఎలా వస్తుందంటే రూట్ నోడ్ మిడిల్లో వస్తుంది, ఇన్ ఆర్డర్ మిడిల్లో వస్తుంది రూట్ నోడ్కి లెఫ్ట్ సీక్వెన్స్ అంతా కూడా లెఫ్ట్ సబ్ ట్రీకి సంబంధించిన నోట్స్ ఉంటాయి, రూట్ నోడ్కి రైట్ సబ్ ట్రీ అంతా కూడా రైట్ సీక్వెన్స్ అంతా కూడా రైట్ సబ్ ట్రీకి సంబంధించిన నోట్స్ ఉంటాయి. అదే పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అనుకోండి, ముందు లెఫ్ట్ సబ్ ట్రీ, తర్వాత రైట్ సబ్ ట్రీ, తర్వాత లాస్ట్ లో మనకి పేరెంట్ నోడ్ అనేది వస్తుంది, అదే రూట్ నోడ్ అనేది వస్తుంది. ఓకే, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్స్ తీసుకుని చూద్దాం. సో స్టార్ట్స్ విత్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ తో స్టార్ట్ చేద్దాం. ఇన్ ఏ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ లో ఈచ్ రూట్ నోడ్ ఈజ్ విజిటెడ్ బిఫోర్ ఇట్స్ లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్ ఆర్ ట్రావర్స్డ్. సో ఎప్పుడు కూడా ఫస్ట్ రూట్ నోడ్ అనేది ట్రావర్స్ అవుతుంది, అక్కడ ఉన్న డేటా అనేది ప్రింట్ అవుతుంది. దేనికంటే ముందు లెఫ్ట్ సబ్ ట్రీకి రైట్ సబ్ ట్రీ కంటే ముందు రూట్ నోడ్ ఫస్ట్ ట్రావర్స్ అవుతుంది, అదే రూట్ నోడ్ ఫస్ట్ ట్రావర్స్ అవుతుంది. అలాగే ముందు రూట్ నోడ్ విజిట్ చేస్తాము, అక్కడ ఉన్న డేటాని ప్రింట్ చేస్తాం. ప్రీ ఆర్డర్ సెర్చ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్యాక్ ట్రాకింగ్. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, స్టెప్స్ ఏంటి, ఫస్ట్ విజిట్ ది రూట్ నోడ్, తర్వాత ట్రావర్స్ ద లెఫ్ట్ సబ్ ట్రీ ఇన్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్, నెక్స్ట్ ట్రావర్స్ ద రైట్ సబ్ ట్రీ ఇన్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. సో చూడండి, ఇక్కడ ఇది అల్గారిథం, ఇది రికర్సివ్ అల్గారిథం. ఈ అల్గారిథం చూసే ముందు అసలు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఇది బైనరీ ట్రీ. ఇప్పుడు ఈ బైనరీ ట్రీకి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, రూట్ నోడ్ దగ్గర. ఏ ట్రావర్సల్ అయినా సరే రూట్ నోడ్ దగ్గరే స్టార్ట్ చేయాలి. సో మరి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్లో ఫస్ట్ ఏం చేయాలి, విజిట్ రూట్, ప్రింట్ ద వాల్యూ, గో టు లెఫ్ట్ సబ్ ట్రీ, ప్రింట్ ద వాల్యూ, అగైన్ గో టు లెఫ్ట్ సబ్ ట్రీ, ప్రింట్ ద వాల్యూ. సో ఎప్పుడైతే ఇంక లెఫ్ట్ సబ్ ట్రీ లేదో అప్పటి వరకు ట్రావర్స్ చేసి అక్కడ ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేసాం, తర్వాత గో టు రైట్ సబ్ ట్రీ. సో ముందు రూట్ నోడ్ విజిట్ చేయాలి, తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలి, తర్వాత రైట్కి వెళ్ళాలి. ప్రీ ఆర్డర్ ముందుగానే రూట్ నోడ్ని విజిట్ చేయాలి. ప్రీ ఆర్డర్ ట్రావర్సల్లో ఫస్ట్ ప్రీ అంటే ముందు కదా, సో ముందుగానే ఫస్ట్ రూట్ నోడ్ని ట్రావర్స్ చేయాలి, విజిట్ చేయాలి, తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలి, తర్వాత రైట్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ట్రీ చూసుకున్నాము, బైనరీ ట్రీ ఇది. సో ఇందులో ఫస్ట్ రూట్ నోడ్ ఏంటి, 40 కదా, రూట్ నోడ్ 40. సో మనం ఫస్ట్ రూట్ నోడ్ దగ్గర స్టార్ట్ చేసాం, ఇప్పుడు ట్రావర్స్ అవుతున్నాం, రూట్ నోడ్ దగ్గర స్టార్ట్ చేసాం కాబట్టి ఏ నోడ్ దగ్గర ఉన్న రూట్ నోడ్ దగ్గర. సో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ ఆర్డర్ ఏంటి, DLR అంటే ఫస్ట్ డేటాను ప్రింట్ చేయాలి, తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలి, తర్వాత రైట్కి వెళ్ళాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఏ నోడ్ దగ్గర ఉన్నాం, ఇప్పుడు రూట్ నోడ్ దగ్గర ఉన్నాం, అక్కడ ఉన్న డేటాని ప్రింట్ చేయాలి. డేటా ఎంత, 40. ఓకే, ప్రింట్ చేసేసాం. నెక్స్ట్ గో టు లెఫ్ట్ చైల్డ్కి వచ్చాం, విజిట్ ది లెఫ్ట్ సబ్ ట్రీ, ఇగో లెఫ్ట్ సబ్ ట్రీకి వచ్చాం. సో డి తర్వాత ఏముంది, ఎల్ కదా, ఆర్ కాదు, ఎల్ ఉంది. సో లెఫ్ట్ సబ్ ట్రీ, సో లెఫ్ట్ సబ్ ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత, 25. సో 25ని ప్రింట్ చేసాం. ఇప్పుడు సో చూడండి, ఫస్ట్ స్టెప్ రూట్ నోడ్ దగ్గర ఉన్న వాల్యూని ప్రింట్ చేసేసాం.
తర్వాత సెకండ్ స్టెప్ విజిట్ లెఫ్ట్ సబ్ ట్రీ, ఇక్కడ ఉన్న వాల్యూని కూడా ప్రింట్ చేసాం. తర్వాత అగైన్ గో టు లెఫ్ట్ సబ్ ట్రీ, చూడండి రైట్కి వెళ్ళట్లేదు, ఇక్కడ నుంచి కూడా రైట్కి వెళ్ళలేదు, అప్పుడే ఇక్కడ నుంచి కూడా రైట్కి వెళ్ళలేదు. ఫస్ట్ డేటాను ప్రింట్ చేసుకుంటూ మనం ఏ నోడ్ దగ్గరికి వస్తే అక్కడ ఉన్న డేటాను ప్రింట్ చేసేసుకుంటూ మోస్ట్ లెఫ్ట్ సబ్ ట్రీ ఎంత ఉందో అక్కడ వరకు వచ్చేయాలి. నెక్స్ట్ ఈ నోడ్ దగ్గర ఉన్నాం, ఈ నోడ్కి లెఫ్ట్ సబ్ ట్రీ ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి, ఉంది. సో గో టు లెఫ్ట్. సో థర్డ్ పాయింట్ తర్వాత ఫోర్త్ పాయింట్ విజిట్ లెఫ్ట్ సబ్ ట్రీ, లెఫ్ట్ సబ్ ట్రీకి వచ్చాం, వాల్యూ ఎంత ఉంది 10 ఉంది. సో 10ని ప్రింట్ చేయాలి, ఇక్కడ ఉన్న డేటా వాల్యూని ప్రింట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఈ నోడ్కి మళ్ళీ లెఫ్ట్ సబ్ ట్రీ చెక్ చేసుకోండి, లెఫ్ట్ సబ్ ట్రీ ఉందా లేదు. సో లెఫ్ట్ సబ్ ట్రీ నల్, లెఫ్ట్ సబ్ ట్రీ లేదు కాబట్టి సో డేటాను ప్రింట్ చేసేసాం, లెఫ్ట్ సబ్ ట్రీకి వచ్చేసాం, ఇంకా లెఫ్ట్ లో లేవు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి, రైట్ సబ్ ట్రీకి వెళ్ళాలి. సో ఇప్పుడు మరి ఈ నోడ్కి రైట్ సబ్ ట్రీ ఏమవుతుంది, ఇదే కదా అవుతుంది. సో రైట్ సబ్ ట్రీ 7th, ఇక్కడ 6, ఇక్కడ వరకు 6 అయిపోయినాయి. 7th పాయింట్ ఏంటి, విజిట్ రైట్ సబ్ ట్రీ, రైట్ సబ్ ట్రీకి వచ్చాం, ఇక్కడ ఉన్న డేటాని ప్రింట్ చేయాలి 32. ఓకే, సో ఇక్కడ ఉన్న డేటాని ప్రింట్ చేసాం. నెక్స్ట్ గో టు లెఫ్ట్ సబ్ ట్రీ, దీనికి లెఫ్ట్ సబ్ ట్రీ ఉందా చెక్ చేసుకోండి, దీనికి లెఫ్ట్ సబ్ ట్రీ ఉందా లేదు. నెక్స్ట్ దీనికి రైట్ సబ్ ట్రీ ఉందా పోనీ లేదు, ఇక్కడికి 10 పాయింట్స్ కంప్లీట్ అయినాయి. తర్వాత ఇంకా ఇలా ఈ నోడ్ అయిపోయింది, ఈ నోడ్ అయిపోయింది. చూడండి మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్ వెనక్కి వస్తున్నాం, చూడండి ఈ నోడ్ దగ్గరికి వచ్చాం, తర్వాత దీనికి వచ్చి దీనికి రైట్ చెక్ చేసుకున్నాం, దీనికి లెఫ్ట్ రైట్ లేవు కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చాం, ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ వెనక్కి వెళ్ళాం. ఇప్పుడు ఈ నోడ్కి లెఫ్ట్ ఆల్రెడీ చూసేసాం, ఇంకేముంది లెఫ్ట్ అయిపోయిన తర్వాత ఏంటి రైట్ కదా, సో రైట్కి వచ్చాం. రైట్ లో ఇక్కడ ఉన్న డేటా వాల్యూని ప్రింట్ చేయాలి. సో విజిట్ రైట్ సబ్ ట్రీ, 10 తర్వాత చూడండి ఇక్కడ 11 ఉంది, విజిట్ రైట్ సబ్ ట్రీ, దెన్ గో టు ప్రింట్ ద వాల్యూ ఇన్ ద రైట్ సబ్ ట్రీ, వాల్యూ ఈజ్ 78. నెక్స్ట్ మళ్ళీ దీనికి లెఫ్ట్ సబ్ ట్రీని చెక్ చేస్తే లెఫ్ట్ సబ్ ట్రీ లేదు, దీనికి రైట్ సబ్ ట్రీని చెక్ చేస్తే రైట్ సబ్ ట్రీ లేదు. ఓకేనా, సో ఇక్కడికి చూడండి మొత్తం అన్ని నోడ్స్ ని కూడా విజిట్ చేసేసాం. ఓకే, సో సీక్వెన్స్ ఏంటి 40, 25, 10, 32, 78, ఇదిగో సీక్వెన్స్. సో చూడండి ఇక్కడ రూట్ నోడ్ ఎక్కడ ఉంది, ఫస్టే వచ్చేస్తుంది అనమాట రూట్ నోడ్. ప్రీ ఆర్డర్ కాబట్టి ప్రీ అంటే ముందు, గుర్తుపెట్టుకోండి డేటా ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. ఇదిగో డిఎల్ఆర్, డేటా ముందు, తర్వాత లెఫ్ట్, తర్వాత రైట్. ఓకే, ఇన్ ఆర్డర్ లో అయితే మధ్యలో ఉంటుంది, పోస్ట్ ఆర్డర్ లో అయితే లాస్ట్ లో ఉంటుంది డేటా. ఓకేనా, ఇది ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. ఓకే, సో ఇక్కడ ఇది ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ కాబట్టి, ప్రీ అంటే ముందు కాబట్టి ఎప్పుడు కూడా రూట్ నోడ్ ఫస్టే వస్తుంది ఈ సీక్వెన్స్ లో. ఇదిగో ఈ సీక్వెన్స్ లో రూట్ నోడ్ ఫస్టే వస్తుంది, తర్వాత మిగిలిన నోడ్స్ అన్ని కూడా వస్తాయి. ఓకే, ఇది ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. ఓకే, ఇప్పుడు అల్గారిథం చూస్తే ఓకే, ఇంకొక ట్రీ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ట్రీ ఎలా ఉంది, ఏ బైనరీ ట్రీ కదా, ఓన్లీ 2 నోడ్స్ మాత్రమే, 2 చైల్డ్స్ మాత్రమే ఉంటాయి ప్రతి నోడ్ కి కూడా. సి డి ఈ ఎఫ్. ఓకే, లెఫ్ట్ చైల్డ్ పెడతాను, ఓకేనా, ఇది ఒక బైనరీ ట్రీ. ఇప్పుడు ఈ బైనరీ ట్రీలో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అలా జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటి డేటా, తర్వాత లెఫ్ట్ చైల్డ్, తర్వాత రైట్ చైల్డ్ కదా. సో ఫస్ట్ డేటా దగ్గరికి వచ్చాం, డేటా దగ్గరికి వస్తే రూట్ నోడ్ దగ్గర కదా స్టార్ట్ చేయాలి, డేటా ఉంది కదా ఇక్కడ. సో డేటాను ప్రింట్ చేశాను, ఏంటి డేటా ఏ. గుర్తుపెట్టుకోండి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ లో ఏ ట్రావర్సల్ అయినా రూట్ నోడ్ దగ్గర స్టార్ట్ చేయాలి. ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ లో డేటాని ఫస్ట్ ప్రింట్ చేయమని వచ్చింది కాబట్టి మీరు ఏ నోడ్ దగ్గరికి వెళ్తే ఆ నోడ్ దగ్గర ఉన్న డేటాని ప్రింట్ చేసేయాలి ప్రీ ఆర్డర్ లో. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్కి వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ రూట్ నోడ్ ని ప్రింట్ చేసాం, ప్రింట్ చేసిన తర్వాత దీనికి లెఫ్ట్ చైల్డ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్ కదా, ఇదిగో డి తర్వాత వెళ్ళ కదా, లెఫ్ట్ చైల్డ్ ఉందా లేదా చెక్ చేసుకున్నాం. లెఫ్ట్ చైల్డ్ ఉంది కదా, లెఫ్ట్ చైల్డ్ ఉంది కాబట్టి సో లెఫ్ట్ చైల్డ్ దగ్గర ఉన్న డేటాను కూడా ప్రింట్ చేసేయాలి. ఓకే, ఈ నోడ్ అయిపోయింది, ఈ నోడ్ అయిపోయింది.
తర్వాత ఇప్పుడు దీనికి మళ్ళీ లెఫ్ట్ చైల్డ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. లెఫ్ట్ చైల్డ్ ఉందా? లేదు. లెఫ్ట్ చైల్డ్ ఇంకా లేదు కాబట్టి అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? రైట్ చైల్డ్ చెక్ చేసుకోవాలి. రైట్ చైల్డ్ ఉంది కదా! సో రైట్ చైల్డ్ ఏంటి? ఎఫ్. ఓకే. ఇక్కడికి కూడా అయిపోయింది. దీనికి మళ్ళీ లెఫ్ట్ చైల్డ్ చెక్ చేసుకోండి. లెఫ్ట్ చైల్డ్ ఉందా? లేదు. లెఫ్ట్ లేదు కాబట్టి ఏం చెక్ చేయాలి? రైట్ చైల్డ్. రైట్ చైల్డ్ లేదు. ఇప్పుడు ఈ నోడ్ దగ్గరికి రండి. ఇది అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ ట్రాకింగ్. తర్వాత మళ్ళీ బ్యాక్ ఇక్కడికొచ్చేసాం. ఈ నోడ్‌కి లెఫ్ట్ అయిపోయింది కాబట్టి ఇంక తర్వాత ఎక్కడికెళ్ళాలి? రైట్‌కెళ్ళాలి. సో రైట్ నోడ్‌లో నోడ్ ఉంది కదా! సి. సో దాన్ని ప్రింట్ చేయండి. ఈ నోడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ నోడ్‌కి లెఫ్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. లెఫ్ట్ ఉంది. ఏంటి? డి. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఏ నోడ్ దగ్గరికి వచ్చామో ఎవ్రీ టైమ్ దానికి ముందు లెఫ్ట్ కదా చెక్ చేసుకుంటున్నాం. డి దగ్గరికి వచ్చాం. డి దగ్గర ఉన్న దానికి లెఫ్ట్ ని చెక్ చేసుకున్నాం. లెఫ్ట్ ఉంది. ఏంటి? జి. లెఫ్ట్ ని చెక్ చేసుకున్నాం. జి. ఓకే. దీనికి ఇప్పుడు ఈ నోడ్‌కి లెఫ్ట్ చెక్ చేసుకోండి. ఈ నోడ్‌కి లెఫ్ట్ ఉందా? లేదు. పోనీ ఈ నోడ్‌కి రైట్ ఉందా? లేదు. సో కాబట్టి మళ్ళీ బ్యాక్ ట్రాక్ అయ్యాం. బ్యాక్ ట్రాక్ అయ్యి ఇక్కడికొచ్చాం. పేరెంట్ నోడ్ దగ్గరకొచ్చాం. తర్వాత ఈ నోడ్‌కి లెఫ్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఈ నోడ్‌కి రైట్ చెక్ చేసుకుంటే రైట్ లేదు. తర్వాత బ్యాక్ ట్రాక్ ఇక్కడికొచ్చాం. దీనికి లెఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి రైట్ చెక్ చేసుకున్నాం. రైట్ నోడ్ ఉంది కదా! సో రైట్ నోడ్ ఏంటి? ఈ. ఓకే. దీనికి మళ్ళీ లెఫ్ట్ చెక్ చేయండి. లెఫ్ట్ లేదు. లెఫ్ట్ లేదు కాబట్టి రైట్ చెక్ చేయండి. రైట్ కూడా లేదు. సో ఇగో నోడ్స్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇగో 7 నోడ్స్ వచ్చేసాయి. సో ఫస్ట్ ఏ నోడ్ వచ్చింది? ఏ వచ్చింది. ఓకేనా? దిస్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రావర్సింగ్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ ఆఫ్ బైనరీ ట్రీ. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ కి అల్గారిథం ఎలా రాయాలో చూద్దాం. ఇది రికర్సివ్ అల్గారిథం కదా! చూడండి ఎవ్రీ టైమ్ కూడా సేమ్ ప్రొసీజర్ కదా! రిపీట్ చేస్తున్నాము. ఏంటి? డేటా ప్రింట్ చేయడం, గో టు లెఫ్ట్ నోడ్, మళ్ళీ గో టు లెఫ్ట్ నోడ్, డేటాను ప్రింట్ చేయడం, గో టు లెఫ్ట్ నోడ్, ప్రింట్ డేటా, దెన్ గో టు లెఫ్ట్ నోడ్, దెన్ ఇఫ్ లెఫ్ట్ సబ్ ట్రీ is null, then go to right node. Again go to backtracking to parent and go to right node. Okay, next backtracking to parent node and go to right node. Again check for left subtree. Okay, ఇలా ప్రతిదానికి కూడా. సో దీంట్లో ట్రావర్సల్ ఆర్డర్ ఏంటి? ఫస్ట్ విజిట్ రూట్ నోడ్, ట్రావర్స్ టు లెఫ్ట్ సబ్ట్రీ, ట్రావర్స్ టు రైట్ సబ్ట్రీ. ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే చాలు. డిఎల్ఆర్. డి అంటే డేటాను ప్రింట్ చేయడం, విజిట్ రూట్ నోడ్ ఇది డి. లెఫ్ట్ సబ్ట్రీ, ట్రావర్స్ టు లెఫ్ట్ సబ్ట్రీ, ట్రావర్స్ టు రైట్ సబ్ట్రీ. ప్రీ ఆర్డర్ కాబట్టి డి ముందు ఉంటుంది, ఇన్ ఆర్డర్ కాబట్టి డి మధ్యలోకి వస్తుంది, పోస్ట్ ఆర్డర్ కాబట్టి డి లాస్ట్కి వెళ్తుంది. ఓకే. నెక్స్ట్ ఇది ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. ఇందులో అల్గారిథం చూద్దాం. రికర్సివ్ అల్గారిథం అంటే ఏంటి? ఏ ఫంక్షన్ విచ్ కాల్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రికర్సివ్ ఫంక్షన్. ఓకే. రికర్సివ్ అల్గారిథం ఫర్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. సో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ ఇఫ్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు నల్, నోడ్ గనక నల్ అయితే సారీ నాట్ నల్ అయితే, నోడ్ గనక నాట్ నల్ అయితే ఏం చేయాలి? అక్కడ ఉన్న డేటా వాల్యూని ప్రింట్ చేయాలి. సో డిఎల్ఆర్ కదా ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ కి, ప్రింట్ డేటా, ప్రీ ఆర్డర్ ఆఫ్ go to nodes left, pre-order of go to nodes right. That's it. This is recursive algorithm for pre-order retraversing. ఏంటది? మెయిన్ ఇవే మీకు. ప్రీ-ఆర్డర్, వాయిడ్ ప్రీ-ఆర్డర్ ఆఫ్ నోడ్, ఫస్ట్ డేటాను ప్రింట్ చేయాలి. డిఎల్ఆర్ కదా, డి ఫర్ డేటా, ఎల్ ఫర్ లెఫ్ట్, ఆర్ ఫర్ గో టు రైట్. సో ప్రింట్ నోడ్స్ డేటా ఫస్ట్, దెన్ ప్రీ-ఆర్డర్ ఆఫ్ నోడ్స్ లెఫ్ట్, నెక్స్ట్ ప్రీ-ఆర్డర్ ఆఫ్ నోడ్స్ రైట్. So this is recursive algorithm for pre-order tree traversal. Okay, next. తర్వాత ట్రావర్సల్ ఏంటి? ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. సో ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ లో మనకి ఇక్కడ ఎలా ఉంది సీక్వెన్స్ ఏంటి? ఎల్డిఆర్ అంటే ఫస్ట్ రూట్ నోడ్ దగ్గర స్టార్ట్ చేసినా అక్కడ ఉన్న డేటాను ప్రింట్ చేయకూడదు. ఎక్కడ ఏది ఫస్ట్ చెక్ చేసుకోవాలి? ముందు లెఫ్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లెఫ్ట్ మోస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత డేటాను ప్రింట్ చేయాలి, తర్వాత వెనక్కి వచ్చి రైట్ ని ప్రింట్ చేయాలి. ఓకే. ఇన్ ఆర్డర్ లో డేటా ఎప్పుడు కూడా మిడిల్ లో ఉంటుంది, ప్రీ ఆర్డర్ లో ఫస్ట్ ఉంటుంది. ప్రీ అంటే ముందు కాబట్టి డి డేటా డి ఫస్ట్ ఉంటుంది. ఇన్ ఆర్డర్ అండ్ ఇన్ అంటే మధ్యన, లో కాబట్టి రెండింటి మధ్యన ఎల్కి ఆర్కి మధ్యన డి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. పోస్ట్ ఆర్డర్ లో పోస్ట్ అంటే తర్వాత కాబట్టి ఎల్ఆర్ తర్వాత మనకి డేటా అనేది ఎగ్జిస్ట్ అవుతుంది పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ లో. ఓకే. సో ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ లో సీక్వెన్స్ ఎలా జరుగుతుంది? సో ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ లో ఫస్ట్ ట్రావర్స్ టు లెఫ్ట్ సబ్ ట్రీ ఇన్ ఆర్డర్, నెక్స్ట్ విజిట్ ద రూట్ నోడ్ అండ్ ట్రావర్స్ ద రైట్ సబ్ ట్రీ.
ఓకే, ఫస్ట్ లెఫ్ట్ సబ్ ట్రీని ప్రింట్ చేయాలి, లెఫ్ట్ మోస్ట్ సబ్ ట్రీకి వెళ్ళిపోవాలి, తర్వాత అక్కడ ఉన్న వాల్యూని ప్రింట్ చేసాక రూట్ నోడ్కి వెళ్ళాలి, రూట్ నోడ్ దగ్గర ఉన్న వాల్యూని కూడా ప్రింట్ చేసిన తర్వాత రైట్ సబ్ ట్రీకి వెళ్ళాలి. ఓకే, ఇది ప్రొసీజర్ LDR. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ట్రీని తీసుకున్నాను, ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లోనే అదే ట్రీ తీసుకున్నాను. సో ఇదే ట్రావర్సల్, ఇది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. సో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? రూట్ నోడ్ దగ్గర స్టార్ట్ చేయాలి. ఓకే, రూట్ నోడ్ దగ్గరికి వచ్చాం. ఇదేంటి సీక్వెన్స్? LDR. దానికి దీనికి డిఫరెన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రీ ఆర్డర్లో ఇక్కడ ఫస్ట్ 14 ప్రింట్ చేసేసాం, బట్ ఇక్కడ 14 ప్రింట్ చేసేయకూడదు. ఓకే, ఫస్ట్ డేటా లేదు, ఏముంది? ఫస్ట్ ఎల్ ఉంది. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్లో ఫస్ట్ ఏముంది? ఎల్ ఉంది. సో ఫస్ట్ రూట్ నోడ్ దగ్గర నుంచి ఇది రూట్ నోడ్కి లెఫ్ట్ చైల్డ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకే, ఉంది. చూడండి, ఇదిగో ఫస్ట్ స్టెప్ ఏంటి? విజిట్ లెఫ్ట్ సబ్ ట్రీ. ఓకే, లెఫ్ట్ సబ్ ట్రీకి వచ్చాం. దీనికి మళ్ళీ నోడ్ ఉంది కదా, ఇక్కడ నోడ్ అనేది నల్ కాదు, ఉంది, నోడ్ ఉంది. నోడ్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ డేటాను ప్రింట్ చేయకూడదు, మళ్ళీ దీనికి లెఫ్ట్ సబ్ ట్రీ ఉందో చెక్ చేసుకోవాలి. లెఫ్ట్ సబ్ ట్రీ ఉంది కదా, ఉంది. సో చూడండి, విజిట్, సెకండ్ పాయింట్ ఈజ్ విజిట్ లెఫ్ట్ సబ్ ట్రీ. మళ్ళీ దీనికి లెఫ్ట్ సబ్ ట్రీ ఉందో చెక్ చేసుకోండి. లెఫ్ట్ సబ్ ట్రీ ఉందా? లేదు, లెఫ్ట్ సబ్ ట్రీ ఇస్ నల్. థర్డ్ పాయింట్, లెఫ్ట్ సబ్ ట్రీ లేదు కాబట్టి లెఫ్ట్ సబ్ ట్రీ అయిపోయింది. తర్వాత ఏంటి? డేటా. ఇక్కడున్న ప్రెసెంట్ ఎక్కడ ఉన్నాం మనం? ఇక్కడ కదా ఉన్నాం, ఈ నోడ్ దగ్గర కదా ఉన్నాం. ఈ నోడ్ దగ్గర ఉన్న డేటాను ప్రింట్ చేయాలి. ఇదిగో ప్రింట్ చేశాను 10. ఓకే, తర్వాత ఏంటి? విజిట్ రూట్ నోడ్ డేటా. నెక్స్ట్ బ్యాక్ ట్రాకింగ్ కదా, ప్రింట్ అయిపోయిన తర్వాత వాల్యూ ఈ నోడ్ ని ప్రింట్ చేయాలి. సో చూడండి, ఎలాగంటే ఫస్ట్ లెఫ్ట్ 25 32, మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ అయిపోయింది కదా 40 78, అలాగమాట. లెఫ్ట్ పేరెంట్ రైట్ నోడ్, నెక్స్ట్ లెఫ్ట్ అయిపోయింది కాబట్టి పేరెంట్ రైట్ నోడ్, ఇలా ప్రింట్ చేయాలి డేటా వాల్యూస్ ని. సో ఇక్కడ పేరెంట్ నోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి రావాలి? పేరెంట్ నోడ్ 25, దీనికి లెఫ్ట్ సబ్ ట్రీ అయిపోయింది. తర్వాత విజిట్ రైట్ సబ్ ట్రీ, ప్రింట్ వాల్యూ అయిపోయాక విజిట్ రైట్ సబ్ ట్రీకి వచ్చాం. ఇక్కడ రైట్ సబ్ ట్రీకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉన్న వాల్యూని ప్రింట్ చేసాం. ఎంత వాల్యూ? 32. నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ గో టు పేరెంట్. చూడండి, లెఫ్ట్కి వచ్చాం, పేరెంట్కి వెళ్ళాం, రైట్, ఫస్ట్ మధ్యలో లెఫ్ట్, మధ్యలోకి వెళ్ళాం, ఇలా వచ్చాం. నెక్స్ట్ ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి, ఇలా రావాలి. ఓకే, సో 25 తర్వాత పైకి వెళ్ళాం, ఇక్కడ ప్రింట్ చేసాం, ఇక్కడ ఈ వాల్యూని ప్రింట్ చేయాలి. 40 తర్వాత రైట్ సబ్ ట్రీ 78. ఓకే, చూడండి, ఇక్కడ మనకి ఇది సీక్వెన్స్. మధ్యలో ఏముంది? రూట్ నోడ్ మధ్యలో వచ్చింది. చూడండి, ఇప్పుడు రూట్ నోడ్ ఎంత? 40. ఇందాక ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అయితే రూట్ నోడ్ ఫస్టే వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఈ 40కి లెఫ్ట్ సబ్ ట్రీ కదా, ఇది ఏంటవి? 10 25 32. ఇదిగో చూడండి, 40కి లెఫ్ట్ లోనే ఉన్నాయి 3 కూడా. సారీ. నెక్స్ట్ రూట్ నోడ్ కి రైట్ లో ఏముంది? 78, కాబట్టి 40కి 78 రైటే ఉంది. చూడండి, ఇది మాట సీక్వెన్స్. ఓకే, అదే మనం ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ చేస్తే ఫస్ట్ స్టార్టింగ్ నోడ్ ఎక్కడికైతే వచ్చామో అక్కడ ఆ నోడ్ యొక్క వాల్యూని ప్రింట్ చేసేస్తున్నాం. ఓకే, బట్ ఇక్కడ మాత్రం ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ చైల్డ్కి వచ్చిన తర్వాత మాత్రమే డేటాను ప్రింట్ చేయాలి. తర్వాత ఒకవేళ లెఫ్ట్ మోస్ట్ చైల్డ్ అనేది లేకపోయినట్లయితే అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ ఉన్న రూట్ నోడ్, తర్వాత రైట్ నోడ్, మళ్ళీ గో టు పేరెంట్ నోడ్, తర్వాత మళ్ళీ రైట్ నోడ్. ఓకే, ఇది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. ఓకే, ఎలా చేయాలి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రీ తీసుకుందాము. A B C D E F. ఓకే, సో ఇప్పుడు చూద్దాం, దీనికి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేద్దాం. సో ఫస్ట్ రూట్ నోడ్ దగ్గర స్టార్ట్ చేశాను, డేటాను ప్రింట్ చేయకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? లెఫ్ట్కి వెళ్ళాం, లెఫ్ట్ నోడ్లో నోడ్ ఉంది, ఏంటి? బి. ఇక్కడ కూడా ప్రింట్ చేయకూడదు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? లెఫ్ట్ మోస్ట్కి అలా వెళ్ళిపోవాలి, ఇంకా లెఫ్ట్ లేదు అనేంత వరకు వెళ్ళిపోవాలి. సో ఇంకా లెఫ్ట్ లేదు కదా, బికి లెఫ్ట్ లేదు కదా, కాబట్టి ఇక్కడ ఉన్న డేటాను ప్రింట్ చేయాలి. లెఫ్ట్ అయిపోయాక ఏంటి? డేటా కదా, సో డేటాని ప్రింట్ చేసాం. ఏంటి డేటా? బి. ఇదిగో డేటా ప్రింట్ చేసాం. తర్వాత
డేటాను ప్రింట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, రైట్కి వెళ్ళాలి. రైట్లో ఏముంది, డి. దీనికి మళ్ళీ లెఫ్ట్ రైట్ చెక్ చేసుకోండి, లేవు కదా. నెక్స్ట్ సో ఇప్పుడు మళ్ళీ పేరెంట్ దగ్గరికి వెళ్ళాలి. పేరెంట్ ఏంటి, ఏ. వెనక్కి వచ్చి దీన్ని ప్రింట్ చేసాం. తర్వాత రైట్కి రండి. రైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్లో మళ్ళీ దీనికి లెఫ్ట్ ఉంది కదా, మళ్ళీ ఏముంటుంది, ఈ. ఈ తర్వాత పైకి రావాలి కదా, మళ్ళీ సి. లెఫ్ట్ అయిపోయింది, డేటా అయిపోయింది. ఇప్పుడు రైట్. రైట్ అంటే ఎఫ్. ఓకే, ఇది ఆర్డర్ 1 2 3 4 5 6. చూడండి మధ్యలో కరెక్ట్గా మధ్యలో పేరెంట్ వచ్చింది. లెఫ్ట్లో బీడీ ఉంది, ఇదిగో బీడీ. రైట్లో ఈసీఎఫ్. ఓకేనా, ఇది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. సో ఇన్ ఆర్డర్ ట్రావర్సల్లో ఫస్ట్ పోస్ట్ ఇన్ ఆర్డర్ ఆఫ్ గో టు లెఫ్ట్ నోడ్, తర్వాత ప్రింట్ డేటా, నెక్స్ట్ ఇన్ ఆర్డర్ ఆఫ్ గో టు రైట్ నోడ్. ఇది అల్గారిథం. చూడండి, ఇఫ్ void in order of node, if node is not equal to null, then in order of left node, then print data, next in order of right node. Very simple. ఈ ఆర్డర్ పెట్టుకుంటే చాలు, LDR LDR. ఓకే, నెక్స్ట్ ఇది ఇన్ ఆర్డర్. తర్వాత పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్లో సీక్వెన్స్ ఏంటి, LR. డేటా ఎక్కడ వస్తుంది, లాస్ట్లో వస్తుంది, LRD. ఓకే, LRD. ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ చైల్డ్కి వెళ్ళాలి, తర్వాత రైట్కి వెళ్ళాలి, తర్వాత డేటాను ప్రింట్ చేయాలి. ఓకేనా, అంటే ఇందాక చూడండి, సపోజ్ ఇక్కడ ఒక నోట్ ఉంది, ఇక్కడ నోట్ ఉంది, ఇలా ఉందనుకోండి. ఇందులో పేరెంట్ నోట్ ఏంటి, ఇది కదా పేరెంట్ నోట్. ఫస్ట్ ఈ నోట్ ప్రింట్ చేసాం, తర్వాత పేరెంట్ ప్రింట్ చేసాం, తర్వాత రైట్కి వచ్చాం కదా. ఇప్పుడు LRD అంటే ముందు లెఫ్ట్, తర్వాత రైట్, తర్వాత డేటా. అంటే ఫస్ట్ ఇది ప్రింట్ చేయాలి, తర్వాత ఇది ప్రింట్ చేయాలి, తర్వాత పేరెంట్ ప్రింట్ చేయాలి. అర్థమైందా? ఇన్ ఆర్డర్లో అయితే ఎలా ప్రింట్ చేసాం, లెఫ్ట్ ప్రింట్ చేశాక, పేరెంట్ ప్రింట్ చేశాక, రైట్ ప్రింట్ చేసాం. బట్ ఇక్కడ ఏంటి, ముందు లెఫ్ట్ ప్రింట్ చేయాలి, తర్వాత రైట్ నోట్ ప్రింట్ చేయాలి, తర్వాత పేరెంట్ నోట్ ప్రింట్ చేయాలి. లెఫ్ట్, రైట్ నోట్, దెన్ పేరెంట్ నోట్. ఓకే, ఇది ఆర్డర్. చెక్ చేద్దాం ఒకసారి, ఎగ్జాంపుల్తో చూద్దాం. సో పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్లో ఒకసారి సీక్వెన్స్ ఏంటి, సీక్వెన్స్ ఈస్ L, R అండ్ D. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దాం. సో ఇది ఎగ్జాంపుల్ ట్రీ, సేమ్ బైనరీ ట్రీ, L, R అండ్ D. LRD ట్రావర్సల్, లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్ సబ్ ట్రీ అండ్ డేటా. దట్ మీన్స్ రూట్ నోడ్. సో ఫస్ట్ పేరెంట్ నోడ్ దగ్గరికి అయితే స్టార్ట్ చేయాలి, ఇది ఇక్కడ స్టార్ట్ చేసాం. దీనికి లెఫ్ట్ ఉందా చెక్ చేసుకున్నాం. సో విజిట్ లెఫ్ట్ సబ్ ట్రీ, ఓకే ఉంది. నెక్స్ట్ మళ్ళీ దీనికి కూడా లెఫ్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, విజిట్ లెఫ్ట్ సబ్ ట్రీ. ఓకే, నెక్స్ట్ దీనికి కూడా మళ్ళీ లెఫ్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్ చూడండి, లెఫ్ట్ ఏమైంది, నల్ అయింది. తర్వాత దీనికి రైట్ ఉందా లేదా, ఎల్ తర్వాత ఏంటి, డేటా ప్రింట్ చేయకూడదు, ఎల్ తర్వాత ఏంటి, రైట్ నోడ్ దగ్గరికి వెళ్ళాలి. సో రైట్ ఉందా లేదా, రైట్ కూడా నల్. తర్వాత ప్రింట్ డేటాని ప్రింట్ చేయాలి. ప్రింట్ వాల్యూ ఎంత, 10. ఓకే, 10 ప్రింట్ చేసాం. ఓకే, ఇప్పుడు దీనికి ఇప్పుడు రైట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చూడండి ఒకసారి చూడండి, 5th పాయింట్ దగ్గర విజిట్ రైట్ సబ్ ట్రీ. ఇదిగో రైట్ సబ్ ట్రీకి వచ్చాం, రైట్ ఉంది. ఇక్కడ దీనికి లెఫ్ట్ లేదు, రైట్ లేదు, కాబట్టి ఇక్కడ ఉన్న డేటా వాల్యూని ప్రింట్ చేయాలి. నెక్స్ట్ 32. చూడండి, దీని తర్వాత ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి. ఇక్కడ ప్రింట్ చేసి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వాల్యూని ప్రింట్ చేసి పైకి వెళ్ళి ఇక్కడ ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ దీనికి కరస్పాండింగ్ రైట్ ఉంది కదా, దీన్ని ప్రింట్ చేసి అప్పుడు మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇది మాట ఆర్డర్, లెఫ్ట్, రైట్ అండ్ డేటా, లెఫ్ట్, రైట్ అండ్ డేటా, LRD. ఓకే, 32 తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, పైకి పేరెంట్ నోడ్ దగ్గరికి వెళ్ళాలి. 25 కూడా ప్రింట్ చేసాం. తర్వాత దీనికి రైట్ నోడ్ ఉందో చెక్ చేసుకోవాలి. సో విజిట్ రైట్ నోడ్ ఎంత ఉంది, 78 ప్రింట్ చేసాం. తర్వాత లాస్ట్లో మళ్ళీ రూట్ నోడ్ ఎంత, 40. చూడండి రూట్ నోడ్ ఎక్కడికి వచ్చింది, లాస్ట్కి వచ్చింది. పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్లో డి ఎక్కడ ఉంటే మనకి పేరెంట్ నోడ్ అక్కడికి వస్తుంది. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్లో DLR కాబట్టి పేరెంట్ నోడ్ స్టార్టింగ్ సీక్వెన్స్ లో 40 నుంచి స్టార్ట్ అయింది, పేరెంట్ నోడ్ నుంచి, అది రూట్ నోడ్ నుంచి.
ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ లో అయితే ఎల్డిఆర్ మధ్యలో ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సబ్ ట్రీకి రైట్ సబ్ ట్రీకి నోడ్ లో మధ్యలో కరెక్ట్ గా 40 వచ్చింది. ఇది పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్, పోస్ట్ అంటే తర్వాత ఎప్పుడు కూడా ఎల్ఆర్ తర్వాత డేటా ఉంటుంది కాబట్టి లాస్ట్ లో మనకి పేరెంట్ నోడ్ అనేది రూట్ నోడ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది సీక్వెన్స్ 10, 32, 25, 78 and 40. ఓకే, సో ఎల్డిఆర్. సో అల్గారిథం కనుక చూసారనుకోండి, అల్గారిథంలో ఎలా ఉంటుంది ఇప్పుడు? సో అల్గారిథంలో ఫస్ట్ గో టు పోస్ట్ ఆర్డర్ ఆఫ్ లెఫ్ట్, పోస్ట్ ఆర్డర్ ఆఫ్ రైట్ అండ్ ప్రింట్ డేటా. ఇదిగో ఎల్, ఆర్ అండ్ డి. పోస్ట్ ఆర్డర్ ఆఫ్ లెఫ్ట్, పోస్ట్ ఆర్డర్ ఆఫ్ రైట్ అండ్ పోస్ట్ ఆర్డర్ ప్రింట్ డేటా. ఓకే, సపోజ్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ట్రీ తీసుకుందాం. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. ఓకే, ఇలా తీసుకున్నాం. దీన్ని ఇప్పుడు పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ చేయాలి. రూట్ నోడ్ దగ్గర స్టార్ట్ చేసాం, లెఫ్ట్ ఉంది, దీనికి కూడా లెఫ్ట్ ఉంది. లెఫ్ట్ లో ఏముంది? డి ఉంది. సో డీని ఫస్ట్ ప్రింట్ చేయాలి. డి ప్రింట్ చేసాక దీనికి రైట్ ఉందా? లేదు, కాబట్టి పేరెంట్ బిని ప్రింట్ చేసాం. దీనికి రైట్ ఉంది కదా, రైట్ లో మళ్ళీ లెఫ్ట్ మోస్ట్ ఉంది ఈని ప్రింట్ చేయాలి. ఈ తర్వాత దీనికి రైట్ ఏంటి? ఎఫ్ని ప్రింట్ చేసాం. ఇప్పుడు పేరెంట్కి వెళ్ళాం. సికి రైట్ లేదు కాబట్టి పైకి పేరెంట్కి వెళ్ళాం. ఏ చూడండి, ఇక్కడ కూడా రూట్ నోడ్ ఎక్కడికి వచ్చింది? లాస్ట్కి వచ్చింది. డి, దీనికి రైట్ లేదు, పైకి వెళ్ళాం. దీనికి రైట్ ఉంది, దీనికి మళ్ళీ రైట్కి లెఫ్ట్ ఉంది, లెఫ్ట్కి వచ్చాం. దీనికి రైట్కి వెళ్ళాం, మళ్ళీ పైకి వెళ్ళాం, నెక్స్ట్ లాస్ట్ రూట్ నోడ్కి వచ్చాం. ఓకే, ఇది పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. ఓకే, సో దీస్ ఆర్ ద 3 మెయిన్ ట్రావర్సల్స్ ఆఫ్ ఎవ్రీ బైనరీ ట్రీ. చూడండి, ఇక్కడ మొత్తం 3 ట్రావర్సల్స్ కూడా చూస్తే ఈ ట్రీకి. సో ఫస్ట్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ చూద్దాం. ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటి? డి, ఎల్, ఆర్. ఓకే, సో ఫస్ట్ డేటా ప్రింట్ చేయాలి. ఏం ప్రింట్ చేయాలి? తర్వాత లెఫ్ట్ చూసుకోవాలి. డి తర్వాత ఎల్ కదా, లెఫ్ట్ చూసుకోవాలి. బిని ప్రింట్ చేయాలి. బిని ప్రింట్ చేసేసాం. తర్వాత లెఫ్ట్ చూసుకోవాలి. డి ప్రింట్ చేయాలి. దీన్ని ప్రింట్ చేసాం. దీనికి మళ్ళీ లెఫ్ట్ చూసుకోవాలి. హెచ్ని ప్రింట్ చేయాలి. హెచ్ని ప్రింట్ చేసేసాం. తర్వాత దీనికి మళ్ళీ లెఫ్ట్ చూసుకున్నాం, లెఫ్ట్ లేదు. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? పైకి వెళ్ళాం. పైకి వెళ్ళిన తర్వాత దీనికి రైట్ చూసుకున్నాం. రైట్ చూసుకున్న తర్వాత దీనికి లెఫ్ట్ లేదు, దీనికి రైట్ లేదు. తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాం. పైకి వెళ్ళిన తర్వాత దీనికి బి దాకా వచ్చిన తర్వాత దీనికి రైట్ చూసుకోవాలి. రైట్ ఏంటి? ఈ అయిపోయింది. తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాము. ఇక్కడ దీనికి లెఫ్ట్ చూస్తే రైట్ లో నోడ్ ఉంది సి. తర్వాత దీనికి లెఫ్ట్ ఎఫ్. దీనికి మళ్ళీ లెఫ్ట్ ఉందో చెక్ చేస్తే జే. తర్వాత మళ్ళీ దీనికి లెఫ్ట్ లేదు, రైట్ లేదు. మళ్ళీ పైకి వచ్చాం. ఎఫ్ దగ్గరికి వచ్చాక దీనికి మళ్ళీ లెఫ్ట్ అయిపోయింది కదా, రైట్ సైడ్ చూసుకున్నాం. రైట్ ఉంది కే. మళ్ళీ దీనికి లెఫ్ట్ రైట్ లేవు కేకి. తర్వాత మళ్ళీ పైకి వచ్చాం. ఇది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళాలి. సి, ఇది కూడా అయిపోయింది. దీనికి లెఫ్ట్ అయిపోయింది, డేటా అయిపోయింది. తర్వాత రైట్కి రావాలి. ఓకే, డేటా అయిపోయింది, లెఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు రైట్కి రావాలి. రైట్కి వస్తే జి. చూడండి, ప్రీ ఆర్డర్ కాబట్టి డి ముందు ఉంది కాబట్టి పేరెంట్ నోడ్ ముందు వచ్చింది. సో ఏబిడిహెచ్ఐ ఈసి ఎఫ్జే కేజీ. ఇది సీక్వెన్స్, ప్రీ ఆర్డర్ సీక్వెన్స్. ఓకే, నెక్స్ట్ ఇన్ ఆర్డర్ చూద్దాం. ఇన్ ఆర్డర్లో ఎలా వస్తుంది? లెఫ్ట్ డేటా రైట్ కదా, లెఫ్ట్ డేటా రైట్. ఎల్డిఆర్. సో లెఫ్ట్ డేటా రైట్ అంటే, సో ఫస్ట్ పేరెంట్ నోడ్ దగ్గర స్టార్ట్ చేసాం. ఏ దగ్గర స్టార్ట్ చేసాం. డేటాను ప్రింట్ చేయకూడదు. ఏం చూడాలి? ఫస్ట్ లెఫ్ట్ ఉందా లేదా. లెఫ్ట్కి వచ్చాం, లెఫ్ట్ ఉంది. ఇక్కడ డేటా ప్రింట్ చేయకూడదు. దీనికి లెఫ్ట్ ఉందా లేదా. నెక్స్ట్ దీనికి కూడా లెఫ్ట్ ఉంది. తర్వాత దీనికి లెఫ్ట్ లేదు కాబట్టి డేటాను ప్రింట్ చేయాలి. హెచ్ ఇన్ ఆర్డర్ కదా, ఇన్ ఆర్డర్లో లెఫ్ట్ రూట్ ఇలా వెళ్ళి ఇలా రావాలి. ఓకే, హెచ్డిఐ. డి అయిపోయింది కదా, బిఈ. తర్వాత బి అయిపోయింది కదా, ఏసి. సి దగ్గరికి వచ్చాం. సికి లెఫ్ట్ మోస్ట్ ఉంది జేఎఫ్కే. ఇది అయిపోయింది కదా, సిజి. ఓకే, ఇదిగో ఇలా వస్తుంది సీక్వెన్స్. అదే పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ తీసుకున్నాం అనుకోండి. పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ ఎలా రావాలి? సో
పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ సీక్వెన్స్ ఏంటి? LRD. డేటా లాస్ట్లో ఫస్ట్ లెఫ్ట్ రైట్. సో రూట్ దగ్గరకు వచ్చాం, లెఫ్ట్ ఉంది, దీనికి లెఫ్ట్ ఉంది, దీనికి లెఫ్ట్ ఉంది, ఇంకా లెఫ్ట్ లేదు. సో ఫస్ట్ లెఫ్ట్ని ప్రింట్ చేసాం. హెచ్ని ప్రింట్ చేసాక రైట్ చూసుకోవాలి. ఎల్ తర్వాత ఆర్ కదా, రైట్కి వచ్చాం, రైట్లో కూడా చూసాం, రైట్కి లెఫ్ట్ రైట్ లేదు కాబట్టి ఇక్కడ ప్రింట్ చేసాం. తర్వాత ఇప్పుడు పైకి వెళ్ళాం, ఇది లెఫ్ట్ కదా, దీనికి రైట్ చెక్ చేసాం, రైట్ చూసాం, దీనికి మళ్ళీ పైకి వెళ్ళాం, ఇప్పుడు దీనికి రైట్ చెక్ చేసాం. రైట్ చెక్ చేస్తే HIDEB. నెక్స్ట్ రైట్ చెక్ చేస్తే రైట్ ఉంది, దీనికి మళ్ళీ లెఫ్ట్ ఉంది, దీనికి మళ్ళీ లెఫ్ట్ ఉంది, దీనికి ఇంకా లెఫ్ట్ లేదు కాబట్టి ఇక్కడ ఆపేసి జే ప్రింట్ చేయాలి. జే మళ్ళీ రైట్ కే తర్వాత ఎఫ్ తర్వాత రైట్ చూస్తే జీ తర్వాత సి, దీనికి మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్లో ఏ. ఇది పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. ఓకే, చాలా సింపుల్ అమ్మా. ఫస్ట్ HID పోస్ట్ ఆర్డర్కి అయితే, ఇన్ ఆర్డర్కి అయితే HDIBE పేరెంట్ రైట్, లెఫ్ట్ పేరెంట్ రైట్. ఇన్ ఆర్డర్లో, పోస్ట్ ఆర్డర్లో లెఫ్ట్ రైట్ పేరెంట్, మళ్ళీ రైట్ పేరెంట్, మళ్ళీ రైట్కి ఏమన్నా చెక్ చేసుకోవాలి, మళ్ళీ లెఫ్ట్ రైట్ పేరెంట్, లెఫ్ట్ రైట్ పేరెంట్, ఇలా వస్తాయి. ఓకే, సో దీస్ ఆర్, చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ప్రీ ఆర్డర్ ట్రావర్సల్లో ఏ ముందుంది, రూట్ నోడ్ ఏ కదా, ఏ ముందు వచ్చింది, తర్వాత మిగిలినన్నీ వచ్చాయి. ప్రీ ఆర్డర్ ప్రీ ముందు ఉంటుంది రూట్ నోడ్, ఇన్ ఆర్డర్లో మధ్యలో వస్తుంది పేరెంట్ నోడ్ ఏ. ఈ BDEHI అన్ని కూడా లెఫ్ట్లో ఉంటాయి, JFKG అన్ని కూడా రైట్లో ఉంటాయి. నెక్స్ట్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్లో లాస్ట్లో రూట్ నోడ్ అనేది ఉంటుంది. ఓకే, సేమ్ త్రీ ట్రావర్సల్స్. ఓకేనా, ఇవి బేసిక్ ట్రావర్సల్స్. వీటితో పాటుగా మనకి ఇంకొక ట్రావర్సల్ కూడా ఉంది, అదేంటంటే లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్. లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్లో మనం లెవెల్స్ ప్రకారం ప్రింట్ చేస్తాం డేటాని. లెవెల్స్ అంటే ఇదే లెవెల్, లెవెల్ 0, ఈ రెండు ఏ లెవెల్, లెవెల్ 1, ఈ 4 కూడా నెక్స్ట్ లెవెల్ 2, నెక్స్ట్ ఈ 4 కూడా లెవెల్ 3. ఇప్పుడు దీనికి లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ రాసామనుకోండి, ఫస్ట్ ABCDEFGHIJK అంటే ఒక లెవెల్లో లెఫ్ట్ నుంచి రైట్కి, ఒక లెవెల్ నెక్స్ట్ లెవెల్లో లెఫ్ట్ నుంచి రైట్కి, ఇలా లెవెల్స్ వైజ్ రాసామనుకోండి, దాని లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ అని అంటాం. ఓకే, మనకి పెద్దగా ఏం అవసరం ఉండదు. మెయిన్గా మీరు రాయవలసినవి మీకు సిలబస్లోనే ఇవి 3: ప్రీ ఆర్డర్ ట్రావర్సల్, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్, పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అమ్మ క్వశ్చన్ ఇది. ఈ రికర్సివ్ అల్గారిథమ్స్ రాయండి. ప్రీ ఆర్డర్లో విజిట్ రూట్ నోడ్ లెఫ్ట్ రైట్, ఇన్ ఆర్డర్లో లెఫ్ట్ విజిట్ రూట్ నోడ్ రైట్, పోస్ట్ ఆర్డర్లో లెఫ్ట్ రైట్ డేటా కదా, LRD కదా, విజిట్ ట్రావర్స్ లెఫ్ట్ ట్రావర్స్ రైట్ విజిట్ రూట్ నోడ్. సేమ్ అల్గారిథమ్స్ కూడా అలాగే ఉంటాయి. పోస్ట్ ఆర్డర్ ఆఫ్ లెఫ్ట్, పోస్ట్ ఆర్డర్ ఆఫ్ రైట్ డేటా. ఇన్ ఆర్డర్లో అయితే ఇన్ ఆర్డర్ ఆఫ్ లెఫ్ట్ డేటా, ప్రింట్ డేటా, ఇన్ ఆర్డర్ ఆఫ్ రైట్. అదే ప్రీ ఆర్డర్లో అయితే ఫస్ట్ డేటా కదా, ప్రింట్ డేటా, ప్రీ ఆర్డర్ ఆఫ్ లెఫ్ట్, ప్రీ ఆర్డర్ ఆఫ్ రైట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ట్రీ ట్రావర్సింగ్ టెక్నిక్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మిమ్మల్ని ఎలా కూడా అడగొచ్చు. ఎక్స్ప్లెయిన్ ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ విత్ ఎగ్జామ్. ఓకే, కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాల్ మీ అండ్ ఆస్క్ మీ. ఓకే, థ్యాంక్ యూ.